నా మనసు ఏం బాగాలేదబ్బా, జర తక్కువైనప్పుడే కొంటే అయిపోవు, ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది అని అనవసరంగా ఆశపడ్డా. మీరు కూడా నా లెక్కనే అనుకొని ఆగమయ్యరా. దేని గురించి అంటారా? అవునులా, గా బంగారం గురించే నారందంతా. చూడుండ్రి మళ్ళీ పోయి ఆకాశం మీద కూర్చుంది. బంగారం వెండి ధరలు ఇక మళ్ళా పెరుగుదల బాట పట్టిన ఇల్లు. అరే తగ్గిందిరా తగ్గిందిరా ఇంకా తగ్గుతుందిరా అనుకునే లోపే నోటికాడి బుక్ ఎతగొట్టినట్టు పెరిగి పాడైనాయి. మార్చి నెలలో జరంత తగ్గినాయి, అందరికి అందుబాటు ధరలోనే ఉన్నాయి అనుకునే లోపే లేలే ఇక నేను తగ్గిన కాడికి చాలు అస్సలు తగ్గేదేలే ఇక అన్నట్టు మళ్ళా రాకెట్ ఎక్కుతున్నాయి ఇక రేట్లు. ఇప్పుడైతే 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,51,500 దాకా ఉంది. 22 క్యారెట్లదేమో 1,38,850 రూపాయల దాకా ఉంది. ఇక బంగారమే ఈ లెవెల్ ఫోజు కొడితే నేనేమన్నా తక్కువ నాని. ఇక వెండి కూడా 5,000 పెరిగి 2,37,000 ఉంది. ఇక ఇట్లనే ఎక్కువ తక్కువ అవుతుండేసరికి ఎప్పుడు కొనాలనో తెలియక జనాలు ఆగమాగమైతుర్రు. ఇక ఎందుకైనా మంచిది కొని పెట్టుకోర్రి. ఎవరి వీటి ధరల గురించి చక్కగా చెప్పలేకపోతురు. ఏమంటున్నాం, అసలే లగ్గాల సీజన్ ఇంకెంత పెరుగుతుందో మళ్ళా రాను రాను తాల్చుకుంటేనే బుగులు అవుతుందిలే. 600 అవుతుంది 106 అవుతుంది కావచ్చు, అటు సూర్యుడు ఇటు ఒడుస్తాడు కావచ్చు, తిమ్మిని బమ్మి చేసే ఛాన్స్ ఉన్నది కావచ్చు. కానీ ఎడార్ల మంచు ఉట్టిచ్చుడు కష్టం. అది ఎండాకాలంలో బగబగ మండే ఎండలల్లా మంచు ఉట్టించలేం. కానీ తార్ ఎడారి ఉన్న ఏకైక రాష్ట్రం రాజస్థాన్లో చూడుండ్రి ఎట్లున్నదో కథ. అగ్గిమంటలల్లో ఐసుగడ్డలు పుట్టాయి గాని రాజస్థాన్ రాష్ట్రంలో అగ్నిపర్వతం తీరుగుండే ఎడారి రాష్ట్రంలో ఐసు వరిచినట్టు ఎంత అందంగా ఉన్నదో చూడుండ్రి. దాన్ని చూసి ఎంజాయ్ చేసేటానికి జనం కూడా మస్తు మంది వస్తున్నారట. అబ్బో ఫోటో షూటులు సినిమా షూటింగ్లు ఇష్టమైన వాళ్ళు చేతులు పట్టుకొని నడుచుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చూస్తున్న పబ్లిక్ తోని కలకలలాడుతున్నది కదా. ఎటు చూసినా మంచే నిండున్నది. ఇంత చల్లటి మంచు రాజస్థాన్ రాష్ట్రంలో ఉండేంది అని పరిశాన్ అవుతున్నట్లే. అవును, మీరు అనుకున్నట్టు ఇది మంచు దిబ్బలు కావు. దేశ పబ్లిక్ మొత్తం ఏప్రిల్ ఫూల్స్ అయ్యేటట్టు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేటట్టున్న ఈ తెల్లటి పరుపు మంచు కాదు, మాయా కాదు. ఇది పాలరాతి బండలను కోస్తెళ్ళిన దుబ్బ. అది గుట్టల కొద్దీ దిబ్బల తిరిగ పేరుకపోయి కండ్లకి ఇంపుగా అనిపిస్తున్నది. దీన్ని చూసేటానికి దేశం పబ్లిక్ తరలిపోతున్నారట. భారతదేశంలో స్విట్జర్లాండ్ దేశాన్ని మరిపించే అందాలు ఉన్నాయి చూడుండ్రి అన్నట్టు తిరుగుతున్నారట ఈ బూడిద కుప్పలల్లా. ఫోటోలు దిగుడు సినిమా షూటింగ్లు చేసుడు ప్రేమ జంటలు తిరుగుడు షాపులు పెట్టుడు వ్యాపారాలు చేసుడు నడుస్తున్నదట. దుబ్బే కదా అనుకోవద్దు, పబ్లిక్ కు ఎంజాయ్మెంట్ ఇస్తామన్నట్టు దూది పరుపు తిరుగున్నదట. ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది, సంబరానికి పబ్లిక్ ఈ దుబ్బ దిబ్బలు నడమ తిరుగుతున్నారు గాని దీంతోని ఊపిరితిత్తుల రోగాలు వస్తాయట. పర్యాటకులకు సంబరమే గాని పర్యావరణం మొత్తం కలుషితం అవుతుందట. అబ్బా చూసేటానికి మంచిగా ఉన్నదని ఎగేసుకొని ఉరికేటోళ్లను ముంచుతుందట ఈ పాలరాతి దుబ్బ. కాబట్టి కండ్లకి ఇంపైన ప్రతిదీ మంచిదే అనుకుంటే పొరపాటే మళ్ళా.